గెస్ వాట్, కేటీఎం అయితే సడన్ సర్ప్రైజ్తో వస్తుంది. కొత్త బైక్ని అయితే ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేయబోతుంది. అదే 160 డ్యూక్ అనమాట. గుడ్ న్యూస్ ఏంటంటే ఇది ఒక ఇండియా స్పెసిఫిక్ బైక్ అనమాట. ఇండియాలో తయారవుతుంది, ఇండియాలో మాత్రమే అమ్ముతుంది. ఎలాంటి ఎక్స్పోర్ట్స్ ఉండవు, గ్లోబల్ లాంచ్ ఉండదు, స్పెసిఫిక్ ఫర్ ది ఇండియా. ఇంతకుముందు కేటీఎంలో ఎంట్రీ లెవెల్ ప్రోడక్ట్స్ చూసుకున్నట్టయితే 125 డ్యూక్ ఉండేది, RC 125 ఉండేది. అవైతే అఫీషియల్గా డిస్కంటిన్యూ అయిపోయాయి. ఈ 160 డ్యూక్ అనేది దాని రీప్లేస్మెంట్గా వస్తుంది. ఈ 160 డ్యూక్ స్టోరీ చూసుకున్నట్టయితే 200 డ్యూక్ని తీసుకొని దాని ఇంజన్ని అండర్ కోర్ చేసి, అంటే ఇంజన్ సైజ్ని తగ్గించి 160 cc అయితే కుదించారు. ఫ్రేమ్ కానీ, బ్రేకింగ్ కానీ, సస్పెన్షన్ ఇవన్నీ దాని నుంచే వస్తాయి. జస్ట్ ఇంజన్ అండర్ సైజ్ చేశారంటే. పవర్ ఫిగర్ చూసుకున్నట్టయితే 90x20 BHP ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 14-15 Nm అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ బైక్ ఎంట్రీ లెవెల్ బైక్ అయినా కూడా కేటీఎం లెవెల్ హార్డ్వేర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ WP సస్పెన్షన్, ప్రీమియం సస్పెన్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్యూయల్ డిస్క్ బ్రేక్స్ విత్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ రైడింగ్ మోడ్స్, ట్రాక్షన్ కంట్రోల్ ఇలాంటి ఫీచర్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆల్దో ఇది 160 cc సెగ్మెంట్లో లాంచ్ అవుతున్నా కూడా ఇప్పుడున్న 160 cc బైక్స్ ఏవి కూడా దీని డైరెక్ట్ రైవల్స్ అయితే కావు. దీని డైరెక్ట్ రైవల్స్ చూసుకున్నట్టయితే Yamaha MT-15 అవ్వచ్చు, Apache RTR 200 4V ఉంది. ఒకవేళ 160 డ్యూకి RC 160 కనుక లాంచ్ అయితే అది R15కి డైరెక్ట్ కాంపిటీషన్. మీరు ఈ బైక్ లాంచ్ కోసం వెయిట్ చేస్తున్నారా? మీరు 160 డ్యూక్ కొంటారా లేదా? కింద కామెంట్స్ నాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.